అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని 47, 48 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ఏకాదశోధ్యాయః. విశ్వరూపసందర్శనయోగః. శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్. తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావంతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించి తిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరునూ చూచియుండలేదు. న వేద యజ్ఞాధ్యయన్నైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః. ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ అర్జున, వేదాధ్యయనములచే గాని, యజ్ఞాచరణములచే గాని, దానములచే గాని, తీవ్ర తపశ్చర్యలచే గాని, తదితర పుణ్యకర్మలచే గాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవ్వరికిని చూడశక్యము కాదు. రేపు 49, 50 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.